భారత్ ముందుగా ఏం ఊహించిందో ప్రస్తుతం అదే నిజమైంది. రీసెంట్ గా జియో పొలిటికల్ డిఫెన్స్ ఫీల్డ్ లో ఒక మేజర్ చేంజ్ జరుగుతోంది. చైనా పాకిస్తాన్ తో కలిసి పాకిస్తాన్ నేవీ శక్తి సామర్థ్యాలను పెంచుతోంది. ఇది భారత్ కు కాస్త చింతించదగ్గ విషయమే. హాలీలో ఓ కొత్త వార్త బయటకు వచ్చింది. పాకిస్తాన్ కు చైనా నుంచి స్పై షిప్ వెళ్ళింది. అయితే విన్న వాళ్ళందరికీ పాకిస్తాన్ కు ఒక సాధారణ స్పై షిప్ లభించింది అంతే. కానీ ఇందులో ఆశ్చర్యపడాల్సిన, చింతించాల్సిన విషయం ఏముంది అనుకుంటే పొరపాటే. ఈ స్పై షిప్ ఏకంగా న్యూక్లియర్ మిసైల్ ని చాలా సులభంగా ట్రాక్ చేయగలుగుతుంది. కాబట్టి ఇది భారత్ కు విచారించదగ్గ విషయమే. అంతేకాదు, భారత్ ఏ టెక్నాలజీ కోసం హార్డ్ వర్క్ చేసి రెయిన్బోలు శ్రమించిందో ఆ టెక్నాలజీ చైనా నుంచి ఉచితంగా పాకిస్తాన్ కు దొరికింది. మనం ఈ వీడియోలో ఈ విషయాల గురించి పూర్తిగా తెలుసుకుందాం. మన భారతదేశానికి పొరుగున ఉండే దేశాలకు చైనా దేశం వెపన్స్, అణ్వాయుధాలను సప్లై చేస్తోంది. ఇక పాకిస్తాన్ దేశానికైతే కావలసినంత టెక్నాలజీ అంతా చైనా నుంచే లభిస్తోంది. కానీ భారత్ మాత్రం ఆ టెక్నాలజీ కోసం ఎంతో శ్రమించి డెవలప్ చేస్తోంది. అయితే తాజాగా హాలీలో వార్త బయటకు వచ్చింది. పాకిస్తాన్ కు చైనా స్పై షిప్ ను డెలివరీ చేసింది. ఈ స్పై షిప్ సాధారణ షిప్ లేదా మిసైల్ కాదు. ఈ స్పై షిప్ ఒక అడ్వాన్స్ లెవెల్ ఓడ. ఈ స్పై షిప్ తో ఎలాంటి న్యూక్లియర్ మిసైల్, బాలిస్టిక్ మిసైల్ ను చాలా సులభంగా ట్రాక్ చేయొచ్చు. పైగా ఇలాంటి స్పై షిప్స్ ప్రపంచంలో కేవలం అతి కొద్ది దేశాల వద్ద మాత్రమే ఉన్నాయి. ఆ దేశాలు ఏవంటే అమెరికా, భారత్, చైనా, ఫ్రాన్స్, రష్యా, బ్రిటన్. ప్రస్తుతం చైనా వద్ద మాత్రమే అధిక సంఖ్యలో స్పై షిప్స్ ఉన్నాయి. వీటిని చైనా దేశం సముద్రంలో పొరుగు దేశాలైన ప్రత్యేక నిఘా పెట్టేందుకు ఉపయోగిస్తోంది. తాజాగా ఈ జాబితాలో పాకిస్తాన్ దేశం కూడా చేరింది. అయితే పాకిస్తాన్ తప్ప మిగిలిన దేశాలన్నీ స్వదేశీ పరిజ్ఞానంతో డెవలప్ చేసుకుని ఉపయోగించుకుంటున్నాయి. పాకిస్తాన్ మాత్రం చైనా నుంచి కొనుగోలు చేసింది. అయితే చైనా పాకిస్తాన్ కు లో క్వాలిటీ స్పై షిప్ ను అమ్మింది. కానీ దీనివల్ల భారత్ కు చాలా ప్రమాదకరమే. భారతదేశానికి పొరుగున ఉండే అతి చిన్న దేశం ఇక స్పై షిప్ ను ఓషియన్ లో ఆపరేట్ చేయనుంది. భారత్ వద్ద ఉండే ఐఎన్ఎస్ ధృవ స్పై షిప్స్ యొక్క చిన్న వేరియంట్ ను పాకిస్తాన్ చైనా నుంచి కొనుగోలు చేసింది. పాకిస్తాన్ కొనుగోలు చేసిన స్పై షిప్ పేరు పిఎన్ఎస్ రిజ్వాన్. భారత్ కు చెందిన నేవీ నౌకల ముందు ఐఎన్ఎస్ అంటే ఇండియన్ నేవల్ షిప్ అని రాసుంటుందో అలాగే పాకిస్తాన్ కు చెందిన స్పై షిప్ పై పిఎన్ఎస్ రిజ్వాన్ అని రాసుంటుంది. పిఎన్ఎస్ అంటే పాకిస్తాన్ నేవల్ షిప్. పాకిస్తాన్ నేవీ సైనిక అధికారుల వద్ద ఈ స్పై షిప్ ఉన్నట్లు శాటిలైట్ ద్వారా తెలిసింది. కానీ పాకిస్తాన్ దేశం ఈ స్పై షిప్ గుర్తించి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. పాకిస్తాన్ యొక్క మొదటి స్పై షిప్ భారత్ కు చెందిన ఐఎన్ఎస్ ధ్రువ్ స్పై షిప్ కు ఉండే శక్తి సామర్థ్యాలకు సమానంగా ఉంటుందని ఓ అంచనా వేశారు. అయితే కాస్త చింతించాల్సిన విషయం ఏంటంటే భారత్ ఈ స్పై షిప్ టెక్నాలజీ పైన ఎన్నో సంవత్సరాల పాటు హార్డ్ వర్క్ చేసి డెవలప్ చేసింది. కానీ అదే టెక్నాలజీ పాకిస్తాన్ కు చైనా నుంచి ఫ్రీగా దొరికింది. ఇప్పుడు మీరు చూస్తున్నది భారత్ కు చెందిన ఐఎన్ఎస్ ధ్రువ్. దీనిని తయారు చేయడం కోసం సుమారుగా 1500 కోట్ల రూపాయలు ఖర్చయ్యాయి. ఇందులో ఉండే యూనిక్ ఫీచర్ ను భారత్ తన స్వదేశీ పరిజ్ఞానంతో డెవలప్ చేసింది. దీనిని భారత డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ మరియు నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ కలిసి తయారు చేశాయి. ఐఎన్ఎస్ ధ్రువ్ను 2021 సంవత్సరంలో ఉపగ్రహం, బాలిస్టిక్ పరమాణు మిసైళ్లను ట్రాక్ చేయడంతో పాటు భారతీయ నేవీ సేనకు అందించడం జరిగింది. భారత్ కు చెందిన ఐఎన్ఎస్ ధ్రువ్, పాకిస్తాన్ కు చెందిన పిఎన్ఎస్ రిజ్వాన్ కు మధ్య తేడాలను గమనిస్తే గనక భారత ఐఎన్ఎస్ ధ్రువ్ పొడవు 175 మీటర్లు, ఇక పాకిస్తాన్ పిఎన్ఎస్ పొడవు 87 మీటర్లు మాత్రమే. పొడవు విషయానికి వస్తే భారత షిప్ లో ఇంచుమించు సగమే ఉన్న శక్తి సామర్థ్యాల విషయానికి వస్తే భారత ఐఎన్ఎస్ కు తక్కువేమీ కాదు. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటంటే భారత్ తన స్వదేశీ పరిజ్ఞానంతో స్పై షిప్ ను తయారు చేసుకుంటే పాకిస్తాన్ అదే టెక్నాలజీ ఉండే స్పై షిప్ ను చైనా నుంచి కొనుగోలు చేసింది. ఈ స్పై షిప్స్ లో ఉండే ప్రత్యేకత ఏంటంటే ఈ షిప్లలో చాలా దూరం వరకు రాడార్, గుండ్రటి ఆకారంలో ట్రాకింగ్ యాంటీనా అమర్చబడి ఉండటంతో పాటు దీనిని అడ్వాన్స్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ ద్వారా తయారు చేస్తారు. అందువల్లనే ఈ స్పై షిప్స్ ఎలాంటి న్యూక్లియర్ మిసైల్ ను అయినా సరే చాలా దూరం నుంచి సులభంగా డిటెక్ట్ చేసుకుంటాయి. టార్గెట్ కు చేరుకోకముందే వాటిని పేల్చేసి నాశనం చేసేస్తాయి. కాబట్టి ఇంతటి బలమైన శక్తి సామర్థ్యాలను కలిగి ఉండే స్పై షిప్స్ భారత్ లాంటి దేశాల భద్రతకు చాలా అంటే చాలా అవసరం. భారత్ ఒక మ్యాసివ్ దేశం కాబట్టి భారత్ కు సెక్యూరిటీగా స్పై షిప్స్ అవసరం చాలా ఉంది. ఎందుకంటే భారత్ పై అరేబియన్ సముద్రం, బే ఆఫ్ బెంగాల్ నుంచి ఎప్పుడు ఎటువైపు నుంచి అటాక్ జరుగుతుందో అసలు చెప్పలేం. కాబట్టి ఎప్పుడు భారత్ అలర్ట్ గా ఉండాల్సిందే. అందుకే భారత్ కు సెక్యూరిటీగా మిసైల్ ట్రాకింగ్ షిప్స్ చాలా అవసరం ఉంటుంది. భారత్ తన సెక్యూరిటీ కోసం అరేబియన్ సముద్రం, బే ఆఫ్ బెంగాల్లో ఈ ఐఎన్ఎస్ ధ్రువ్ షిప్ల ద్వారా ప్రత్యేక నిఘా పెట్టింది. ఒకవేళ ఏదైనా దేశం న్యూక్లియర్ మిసైల్ ద్వారా భారత్ పై దాడికి పాల్పడే ప్రయత్నం చేస్తే ఈ ఐఎన్ఎస్ ధ్రువ్ స్పై షిప్ లో ఉండే రాడార్ సిస్టమ్ ఆ న్యూక్లియర్ మిసైల్ లాంచింగ్ డేటాను ట్రాక్ చేసి వెంటనే ఆ విషయాన్ని హెడ్ ఆఫీస్ కు చేరవేస్తుంది. ఇక ఏదైనా దేశం భారత్ మీద దాడి చేస్తుందని తెలిస్తే భారత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా ఆ న్యూక్లియర్ మిసైల్ ను గాల్లోని పేల్చేసి నాశనం చేస్తారు. భారత్ వద్ద ఉండే స్పై షిప్స్ కేవలం న్యూక్లియర్ మిసైల్స్, బాలిస్టిక్ మిసైల్స్ ను మాత్రమే ట్రాకింగ్ చేయగలుగుతాయి.
ఇందులో మిసైల్ను లాంచ్ చేసే క్యాపబిలిటీ లేదు. భారత్లో మరొక స్పైషిప్ను కూడా డెవలప్ చేశారు. ఆ స్పైషిప్ పేరు ఐఎన్ఎస్ అన్వేష్. ఇది ఐఎన్ఎస్ ధ్రువ్తో పోలిస్తే కాస్త తక్కువ సామర్థ్యాలను కలిగి ఉంటుంది. కానీ ఈ 2 స్పైషిప్స్ను అరేబియన్ సముద్రం, బే ఆఫ్ బెంగాల్లో ప్రత్యేక నిఘా పెట్టేందుకు ఉపయోగిస్తున్నారు. ఈ 2 రకాల స్పై షిప్స్ ఉండటం వల్ల భారత్పై ఏ దేశం కూడా దాడి చేయడం అసాధ్యం. ఈ షిప్స్ 100% భారత్కు సెక్యూరిటీగా ఉన్నాయి. భారత్ ఈ షిప్ల ఉపయోగం కేవలం తన రక్షణ కోసం మాత్రమే చేస్తుంది. కానీ చైనాకు చెందిన వివిధ రకాల నౌకలు ఎక్కువగా ఇండియన్ ఓషియన్, బే ఆఫ్ బెంగాల్ పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ ఉండటం ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటుంది. చైనా అలా ఎందుకు చేస్తుందంటే భారత్లో జరిగే మిసైల్ టెస్టులపై నిఘా పెట్టడం కోసమే. చైనాకు చెందిన ఒక నౌకను 2023లో మే నుంచి జూన్ వరకు చైనా నుంచి ఇండోనేషియా వరకు ప్రయాణిస్తున్నట్లుగా సముద్ర రవాణా వెబ్సైట్ ద్వారా ట్రాక్ చేయడం జరిగింది. ఆ సమయంలో ఆ నౌకలో ఆటోమేటిక్ ఐడెంటిటీ సిస్టమ్ ఆన్లో ఉన్నట్లుగా కూడా గుర్తించడం జరిగింది. ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ నిపుణుడైన డేమియన్ సైమన్ పాకిస్తాన్ నౌకకు చెందిన ఫోటో దృశ్యాలను ప్రపంచానికి చూపించాడు. ఆయన ఎక్స్లో ఒక పోస్ట్ పెట్టాడు. పాకిస్తాన్కు చెందిన ఈ ఆధునీకరణ ప్రయత్నం చైనా ద్వారా మహాసముద్ర క్షేత్రంలో పాకిస్తాన్ సరికొత్త వ్యూహంతో ఒక భాగంగా ఉంది. దీనికి సంబంధించి ఒక్క క్లూ కూడా ఇంతవరకు పసిగట్టలేకపోయారు. చైనా దేశం పాకిస్తాన్కు సపోర్ట్ చేస్తూ క్రమంగా తన గుప్పిట్లోకి తీసుకుంటుంది. దీనివల్ల భారతదేశానికి ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందా లేదా అనే విషయాన్ని మీరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.